కొండా సురేఖ రాష్ట్ర దేవాదాయ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ కార్యాలయంలో ఓఎస్డీగా పనిచేస్తున్న సుమంత్ తొలగింపు వ్యవహారం చిలికి చిలికి గాలివానలా మారి తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. బుధవారం రాత్రి సురేఖ ఇంటికి జూబ్లీహిల్స్ పోలీసు వెళ్లడం, సురేఖ కూతురు సుస్మిత మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన సోదరులపై బహిరంగంగా విమర్శలు చేయడంతో ఒక్కసారిగా రాజకీయాలు హీటెక్కాయి. ఈ వేడి గురువారం రాత్రి వరకు అనేక మలుపులు తిరిగి ఇంకా కొనసాగుతూనే ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరులు ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షులు రోహిన్ రెడ్డిపై చేసిన ఆరోపణలను ఇప్పటికీ కట్టుబడి ఉన్నట్లు మంత్రి కుమార్తె సుస్మిత ప్రకటించడం కలకలం రేపుతోంది. అయితే ఈ పరిణామాలపై బహిరంగంగా మీడియా వద్ద మాట్లాడవద్దని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మంత్రి కొండా సురేఖకు సూచించారు. దీంతో కొండా సురేఖ, ఆమె కుమార్తె మౌనం వహించారు. మీనాక్షి నటరాజన్ సూచనతోటే ఈ పరిణామాలపై కొండా సురేఖ మీడియాతో మాట్లాడకుండా ఉన్నారని సమాచారం. హుజూర్నగర్ నియోజకవర్గంలోని ఓ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం వద్ద కొండా సురేఖ కార్యాలయంలో ఓఎస్డీగా పనిచేస్తున్న సుమంత్ డబ్బులు డిమాండ్ చేశారని ఆరోపణలున్నాయి. దీనికి తోడు మంత్రుల మధ్య ఆధిపత్య పోరు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఈ అంశంలో ప్రవేశంతో రచ్చ అవుతుందంటున్నారు. గురువారం ఉదయం బంజారాహిల్స్లోని మినిస్టర్ క్వార్టర్స్లో మంత్రి పొన్నం ప్రభాకర్తో కొండా సురేఖ భేటీ అయ్యారు. ఈ వివాదం ఎలా మొదలైందనే దానిపై ఆయనకు వివరణిచ్చారు. సూర్యాపేట జిల్లాలోని ఓ సిమెంట్ ఫ్యాక్టరీ విషయంలో చర్చల కోసం సుమంత్ను రోహిన్ రెడ్డి వద్దకు పంపించినట్లుగా చెప్పారని, అసలు ఈ గొడవతో తమకు సంబంధం లేదని, అనవసరంగా తన ఓఎస్డీని ఇరికించి తనను ఇబ్బంది పాలు చేస్తున్నారని ఆమె చెప్పినట్టుగా ప్రచారం సాగుతుంది. బుధవారం రాత్రి జూబ్లీహిల్స్ పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు తన ఇంటి వద్దకు వచ్చిన సమయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో మాట్లాడితే ఎప్పుడో ఏడాది క్రితం జరిగిన పాత గొడవతో తనకు సంబంధం లేదని, పోలీసులకు ఫిర్యాదు చేయలేదని ఆయన తనకు చెప్పారని ఆమె చెప్పినట్టుగా సమాచారం. ఆ తర్వాత సురేఖ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను కలిసి ఆయనతో గంట పాటు చర్చించారు. ఈ సిమెంట్ ఫ్యాక్టరీ వ్యవహారంలో జరిగిన పరిణామాలను పూసగుచ్చినట్టు ఆయనకు వివరించారు. అయితే కేబినెట్ సమావేశానికి సమయం కావడంతో ఆయన సచివాలయానికి వెళ్ళిపోయారు. ప్రజాభవన్ నుంచి ఆమె నేరుగా తన కూతురును తీసుకొని ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తనకు ఎదురైన ఇబ్బందులను, తాను ఎదుర్కొన్న అవమానాలను ఆమె మీనాక్షి నటరాజన్ వివరించారు. వరంగల్ జిల్లాలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి సమాంతర ప్రభుత్వం నడుపుతున్నారని, తనకు తెలియకుండానే తన శాఖలో నిర్ణయాలు జరుగుతున్నాయని కొండా సురేఖ మీనాక్షి నటరాజన్ మహేష్ గౌడ్కు వివరించినట్టుగా సమాచారం. వీటిని ప్రశ్నించినందునే తన కార్యాలయంలో పనిచేస్తున్న ఓఎస్డీపై కేసు నమోదు చేసి ఉద్యోగం నుంచి తొలగించినట్టు ఆమె వారికి వివరించారని ప్రచారం సాగుతుంది. ముఖ్యమంత్రి తనను అవమానపరుస్తున్న విషయాన్ని కూడా ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గేకు, అదేవిధంగా పార్టీ పెద్దలకు తెలియజేశారని సమాచారం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం నెలకొన్న ఈ పరిణామాల నేపథ్యంలో మీడియాతో మాట్లాడవద్దని మీనాక్షి నటరాజన్ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సురేఖకు ఆదేశించినట్టు తెలుస్తుంది. మీనాక్షి నటరాజన్తో భేటీ ముగిసిన తర్వాత మంత్రి కొండా సురేఖ మీడియాతో క్లుప్తంగా మాట్లాడారు. తన ఆలోచనలు, ఇబ్బందులను మీనాక్షి నటరాజన్ పిసిసి చీఫ్కు తెలియజేశానని, ఈ సమస్యను పరిష్కరిస్తామని వారిద్దరూ హామీ ఇచ్చారని, వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా తాను కట్టుబడి ఉంటానని సురేఖ ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలో కొండా సురేఖ గురువారం జరిగిన కేబినెట్ సమావేశానికి హాజరు కాలేదు. కేబినెట్ సమావేశం ఉన్నప్పటికీ ఆమె వరుసగా డిప్యూటీ సీఎం, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో సమావేశాల నేపథ్యంలో ఆమె కేబినెట్ సమావేశానికి వెళ్ళలేదని మంత్రి సన్నిహితులు చెప్తున్నారు.
ప్రభుత్వం సమకూర్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం, పోలీస్ సెక్యూరిటీని గురువారం ఉదయమే సురేఖ వదిలేశారు. ఇక నుంచి తన వెంట రావాల్సిన పనిలేదని వ్యక్తిగత భద్రతా సిబ్బందికి తెలిపారు. ఈ విషయాన్ని భద్రతా సిబ్బంది ఉన్నతాధికారులకు తెలిపారు. ఆమె వారించినప్పటికీ వెంట వెళ్లాలని అధికారులు ఆదేశించారు. అయినప్పటికీ ఆమె తనతో రావద్దని వ్యక్తిగత భద్రతా సిబ్బందికి స్పష్టం చేశారు. ప్రభుత్వం సమకూర్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా వదిలేసి తన వ్యక్తిగత వాహనంలో వెళ్లిపోయారు. ఉదయం నుంచి వరుస భేటీలతో బిజీగా ఉన్న ఆమె గురువారం అర్ధరాత్రికి వరంగల్ నగరానికి చేరుకోనున్నారు. అక్కడ తన భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావుతో గురువారం నాటి పరిణామాలపై చర్చించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో కొండా సురేఖ మంత్రి పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారం కూడా ప్రారంభమైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోషయ్య మంత్రివర్గంలో తన మంత్రి పదవికి ఆమె రాజీనామా సమర్పించారు. వైఎస్ జగన్కు మద్దతు పలికారు. అప్పుడున్న పరిస్థితుల్లో అప్పుడు చేసిన సాహసం ప్రస్తుతం చేయకపోవచ్చనే చర్చ కూడా ఉంది. అధిష్టానం నుంచి సానుకూలత ఉన్న సమయంలో రాజీనామా చేయకపోవచ్చని మరికొందరు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. హైకమాండ్ పెద్దల జోక్యంతో ఈ వివాదానికి త్వరలో పులిస్టాప్ పడే అవకాశం ఉందంటున్నారు.